భారతదేశంలోని ఉజ్జయిని సామ్రాజ్యానికి రారాజు. తెలివితేటలు, శౌర్యం మరియు ఉదారతకు ప్రసిద్ధి చెందిన గొప్పవాడు. తండ్రి కోల్పోయిన తన రాజ్యాన్ని తిరిగి పొందాలనే కసితో కష్టపడి అడవుల్లో పెరిగి తిరిగి తన స్వస్థ స్థలానికి వస్తాడు. ఉజ్జయినిని ఆక్రమిస్తాడు. ఆ తర్వాత సాకాస్ అను రాజును తరిమి కొట్టి ఆ రాజ్యానికి రాజుగా నియమితుడవుతాడు. ఈ సంఘటనకు జ్ఞాపకార్థంగా అతను విక్రమ సంవత్ అనే నూతన యుగాన్ని ప్రారంభించిన గొప్ప శౌర్యశాలి. ఇంతకీ అతనెవరో తెలుసా? మనం కథలుగా చెప్పుకునే విక్రమార్కుడు. విక్రమార్కుడిని విక్రమాదిత్యుడు అని పిలుస్తారు. విక్రమాదిత్యుడు అంటే అర్థం విక్రమ అంటే శౌర్యం మరియు ఆదిత్య అంటే సూర్యుడు. అంటే సూర్యునికి సమానంగా శౌర్యం కలిగిన ఒక వ్యక్తి అని అర్థం. 102 BCE నుండి 15 BCE వరకు భారతదేశంలోని ఉజ్జయిని సామ్రాజ్యానికి రారాజు విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడు మొదటి శతాబ్దం BCEలో జీవించాడు. గత సరిత సాగర గ్రంథం ప్రకారం అతను పారమార రాజవంశానికి చెందిన ఉజ్జయిని రాజు మహేంద్రాదిత్య కుమారుడిగా తెలుస్తుంది. అయితే దీనిని 12 శతాబ్దాల తర్వాత వ్రాశారు. ఇంకా ఇతర మూలాల ప్రకారం విక్రమాదిత్యుడు ఢిల్లీలోని తువార్ రాజవంశపు పూర్వీకుడు కూడా అని తెలుస్తుంది. హిందూ పిల్లలకు ఎక్కువగా విక్రమ్ అనే పేరును విక్రమాదిత్యుడుకు ఉన్న ప్రజాదరణ కారణంగా పెడతారు. మరియు అతని జీవితం గురించి 2 ప్రముఖ జానపద కథలు కూడా ఉన్నాయి. జైన్ సన్యాసి గ్రంథం ప్రకారం తీసుకుంటే దీనిలో ఆ కాలంలోని ఉజ్జయిని యొక్క శక్తివంతమైన రాజు గార్దాబిల్లా. అయితే ఒక షాహిని సహాయంతో, అంటే ఒక మాయలు కలిగిన ఒక శక్తి సహాయంతో సాకా స్థానాలోని సాకా రాజు చాలా కష్టపడి గార్దాబిల్లాను ఓడించి నిర్బంధంలో ఉంచుతాడు. ఆ తర్వాత గార్దాబిల్లాను క్షమించి వదిలేస్తారు. ఓడిపోయిన రాజు అయిన గార్దాబిల్లా అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ అతను ఒక పులి చేత చంపబడతాడు. అతని కుమారుడు విక్రమాదిత్యుడు ప్రతిస్థానాన్ని ఏలడానికి అడవిలో పెరుగుతాడు. తర్వాత గార్దాబిల్లా కొడుకు అయిన విక్రమాదిత్యుడు ఉజ్జయినిని ఆక్రమిస్తాడు మరియు సాకాస్ రాజును తరిమి కొడతాడు. ఈ సంఘటనకు జ్ఞాపకార్థంగా ఉండటం కోసం అతను విక్రమ సంవత్ అనే నూతన యుగాన్ని ప్రారంభిస్తాడు. అయితే ఉజ్జయిని సామ్రాజ్యం గురించి చాలానే చెప్పుకున్నాం. అసలు ఉజ్జయిని సామ్రాజ్యం గురించి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఉజ్జయిన్, అవంతి మరియు అవంతిక. మధ్య భారత మాల్వా ప్రాంతంలో మధ్యప్రదేశ్లో గలదు. ఉజ్జయిని ఒక జిల్లా మరియు డివిజన్ కూడా అని చెప్పచ్చు. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతి రాజ్యానికి రాజధానిగా ఉండింది. ఇది హిందువుల 7 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి జరుగు కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే గలదు. రుద్రసాగర్ అనే సరస్సు వైపు ఒక 3 అంతస్తుల ఆలయం కూడా ఉంది. భారతీయులు పవిత్రంగా నించు అయోధ్యాది సప్త క్షేత్రములలో అవంతిక ఒకటి. అశోకుడు, విక్రమాదిత్యుడు, చంద్రగుప్తుడు, అక్బరు ఈ అవంతికకు గొప్ప పేరు తెచ్చిన వారే. 2 సార్లు ఈ అవంతికకు ప్రళయం వచ్చి ఇది నాశనం చేయబడింది. ఒకసారి వరదల వల్ల, మరొకసారి ఢిల్లీ ప్రభువు ఆల్తమష్ వల్ల నాశనం చేయబడింది. ఇది వరుసగా బ్రాహ్మణ, జైన, బౌద్ధ, సిథియన్, హైందవ, గ్రీకు, మొఘలు రాజ్యములకు రాజధానిగా ఉండి చివరకు గ్వాలియరు ప్రభు మహారాజా దౌలత్ రావ్ సింధియా కాలమునకు ఆ హోదా వారి నుండి 1810లో లష్కర్కు అందజేయబడింది. అవంతి రాజ్య రాజధాని అగు ఉజ్జయినికి గౌతమ బుద్ధుని కాలం నాటి నుండి చరిత్ర గలదు. అశోకుడు కూడా ఇక్కడ నివాసం ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అవంతికలో చదువుకొనుచున్న రోజులలో ఇది ఒక జ్యోతిష్యక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆనాటికే హోరా విజ్ఞాన కేంద్రములలో ఒకటిగా పేరుగాంచింది. ఈ అవంతికను రాజధానిగా పాలించిన విక్రమాదిత్యుడి పేరునే విక్రమ శకం అనే ప్రసిద్ధ శకం ఏర్పడినది. యంత్రమహల్ అనబడుచు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వేదశాల 1693లో రాజా జయసింగుచే కట్టబడింది. విక్రమార్కుడికి శనికి కొన్ని విభేదాలు వస్తాయి. అసలు విభేదాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విక్రమాదిత్యుడు ప్రతిరోజు ఒక గ్రహంతో పోటీ పడేవాడట. చివరి రోజున శనితో పోటీ పడాల్సి వచ్చింది. బ్రాహ్మణులు శని యొక్క శక్తులు, భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి అతని పాత్రలతో సహా అతని యొక్క గొప్పతనాన్ని వివరిస్తారు విక్రమార్కుడికి. అయితే విక్రమాదిత్యుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు
బ్రాహ్మణులు విక్రమాదిత్యుని జాతకం ప్రకారం అతనికి 12వ దశలో శని ప్రవేశిస్తాడని కూడా చెబుతారు. దీని వలన అతను చాలా కష్టాలు పడతాడని విక్రమార్కుడికి వివరిస్తారు. అయితే విక్రమార్కుడు పట్టించుకోడు. తన సొంత తండ్రి గురువుని సమస్యలకు గురి చేసినందుకు అతను శనిని సమస్యల సృష్టికర్తగా భావిస్తాడు. విక్రమార్కుడు ప్రత్యేకంగా సంపూర్ణమైన శ్రీదేవి యొక్క దీవెనలతో అతని శక్తులపై చాలా గర్వంగా ఉంటాడు. నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన అందరి ముందు అతను శనిని తిరస్కరించడంతో శనికి ఆగ్రహం వస్తుంది. అతను విక్రమార్కుడితో నువ్వు నన్ను మొక్కేలా చేస్తానని సవాల్ చేస్తాడు. శని ఆకాశంలో అదృష్టమైన తర్వాత విక్రమార్కుడు అది ఒక అదృష్టమైన మరియు ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు అతనికి అన్ని దీవెనలు ఉన్నాయని చెబుతాడు. విక్రమార్కుడు బ్రాహ్మణులు అతని గురించి చెప్పిన జాతకం అవాస్తవమని అంటాడు. ఏమి జరగాలని ఉంటే అది జరుగుతుంది మరియు ఏది జరగకూడదని వ్రాసి ఉంటే అది జరగదు అని విక్రమార్కుడు చెప్తాడు. తాను శని సవాలును స్వీకరిస్తున్నట్లు కూడా చెప్తాడు. ఒకరోజు గుర్రాలను విక్రయించే వ్యక్తి అతని రాజభవనంలోకి ప్రవేశిస్తాడు. విక్రమార్కుడు సామ్రాజ్యంలో అతని గుర్రాన్ని కొనుగోలు చేసే మొనగాడు లేడని చెప్తాడు ఆ వ్యక్తి. ఆ గుర్రంలోని ప్రత్యేక లక్షణాలను చెబుతూ ఇది ఒకే గెంతులో పైకి ఎగురుతుందని మరియు 1 సెకండ్లో భూమికి చేరుకుంటుందని చెప్తాడు. ఇది ఆకాశంలో ఎగురగలదని లేదా భూమిపై దౌడు తీయగలదని చెప్తాడు. విక్రమార్కుడు ఆ మాట నమ్మడు. అతను గుర్రాన్ని కొనుగోలు చేయడానికి ముందు దానిపై ఒకసారి సవారీ చేసి చూస్తానని చెప్తాడు విక్రమార్కుడు. దానికి విక్రేత అంగీకరించాడు మరియు విక్రమార్కుడు గుర్రంపై కూర్చొని గుర్రాన్ని అదిలిస్తాడు. విక్రేత చెప్పినట్లు ఆ గుర్రం అతన్ని ఆకాశంలోకి తీసుకెళ్తుంది. రెండవసారి అదిలించిన వెంటనే అది భూమిపైకి రావాలి, కానీ అలా జరగలేదు. దానికి విరుద్ధంగా విక్రమార్కుడిని దూరంగా తీసుకుపోయి అరణ్యంలో పడేస్తుంది. విక్రమార్కుడు గాయపడతాడు మరియు అతను రాజ్యానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నం కూడా ప్రారంభిస్తాడు. అతను ఇదంతా తన తలరాతగా భావిస్తూ ఉంటాడు. అతను గుర్రం విక్రయించే రూపంలో వచ్చిన వ్యక్తి శనిగా గుర్తించలేకపోతాడు. అరణ్యంలో మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అతనిపై బందిపోటు దొంగలు సమూహం దాడి చేసి అతని అన్ని ఆభరణాలు దోచుకుంటారు. అతన్ని తీవ్రంగా కొడతారు కూడా. విక్రమార్కుడిని తల కిరీటాన్ని నగలను అన్ని తీసుకుపోయాక విక్రమార్కుడు తనని చంపనందుకు చాలా సంతోషపడతాడు. అతను అలా నడుస్తూ నీరు కోసం సమీపంలోని ఒక నది వద్దకు చేరుకుంటాడు. జారే నీళ్ళపై కాలు ఉంచడం వలన విక్రమార్కుడు నీటిలో పడిపోతాడు. చాలా దూరం వరకు అలాగే నీటిలో కొట్టుకొని కూడా పోతాడు. నెమ్మదిగా విక్రమార్కుడు ఒక నగరానికి చేరుకుంటాడు. ఆకలితో ఒక చెట్టు కింద కూర్చుంటాడు. నగరంలో అతని ధనం గురించి చాలా జాగ్రత్తలు తీసుకునే ఒక దుకాణదారుడు విక్రమార్కుడు కూర్చున్న చెట్టు ఎదురుగా ఒక దుకాణాన్ని కలిగి ఉంటాడు. విక్రమార్కుడు ఆ చెట్టు కింద కూర్చున్న రోజు నుండి ఆ దుకాణంలోని అమ్మకాలు భారీగా పెరుగుతాయి. దుకాణదారుడు అత్యాశతో ఈ వ్యక్తిని దుకాణానికి బయట ఉండేలా చేస్తే ఎక్కువ ధనం సంపాదించవచ్చని ఆలోచించి విక్రమార్కుడిని ఇంటికి ఆహ్వానిస్తాడు. అతనికి భోజనం పెట్టడానికి నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత దీర్ఘకాల అమ్మకాల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అతని కుమార్తెతో విక్రమార్కుడి వివాహం చేసుకోమని చెబుతాడు. భోజనం తర్వాత గదిలో విక్రమార్కుడు నిద్రిస్తున్న సమయంలో గదిలోకి అతని కుమార్తె ప్రవేశిస్తుంది. ఆమె విక్రమార్కుడిని మేల్కొల్పడానికి మంచం పక్కన నిలబడుతుంది. నెమ్మదిగా ఆమెకు నిద్ర వస్తుంది. ఆమె తన ఆభరణాలను తొలగించి బాతు చిత్రణతో ఉన్న ఒక మేకుకు వాటిని వేలాడదీస్తుంది. ఆ తర్వాత ఆమె కూడా పడుకొని నిద్రపోతుంది. విక్రమార్కుడు నిద్ర నుండి లేవగానే అతను ఆ చిత్రణలోని బాతు ఆభరణాలను మింగడం చూస్తాడు. అది చూసిన విక్రమార్కుడు కంగారు పడుతూ ఉండగానే ఆ వ్యాపారి కుమార్తె నిద్రలేస్తుంది. తన ఆభరణాలు పోయాయి అని గుర్తించిన ఆ యువతి ఒక్కసారిగా తన తండ్రిని పిలుస్తుంది. ఆ తర్వాత విక్రమార్కుడిని ఒక దొంగగా భావిస్తారు. ఆ తర్వాత విక్రమార్కుడిని ఆ ప్రాంతం రాజు వద్దకు తీసుకుని వెళ్తారు. రాజు విక్రమార్కుని కాళ్ళు మరియు చేతులు నరికేసి ఎడారిలో విడిచిపెట్టాలని ఆదేశిస్తాడు. రక్తం కారుతూ కలవడానికి కష్టపడుతూ ఎడారిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఉజ్జయినిలోని తన తండ్రి ఇంటి నుండి ఆమె భర్త ఇంటికి వెళుతూ విక్రమార్కుడిని చూస్తుంది మరియు అతనిని గుర్తిస్తుంది. అతని పరిస్థితి గురించి ఆరా తీస్తుంది. గుర్రంపై ఎగిరిపోయిన తర్వాత అతను కనిపించకపోవడంతో ఉజ్జయినిలోని ప్రజలు అతని కోసం బాధపడుతున్నట్లుగా చెబుతుంది. ఆమె అతనిని తన ఇంటిలో ఉంచేందుకు
అత్తమామలను అభ్యర్థిస్తుంది. వారు అతనిని ఇంటిలో ఉంచుకుంటారు. ఆమె కుటుంబం శ్రామికులు కావడంతో విక్రమార్కుడు తాను పని చేస్తానని అడుగుతాడు. అతను పంట పొలంలో కూర్చొని అరుస్తానని, ఇలా చేయడం వలన ఎద్దులు ధాన్యం వేరు చేయడానికి తిరుగుతాయని చెబుతాడు. విక్రమార్కుడు పనిలో ఉన్నప్పుడు ఒకరోజు కొవ్వొత్తి గాలికి ఆరిపోతుంది. అతను దీపక రాగం పాడి కొవ్వొత్తిని వెలిగిస్తాడు. అది నగరంలోని అన్ని కొవ్వొత్తులను వెలిగిస్తుంది. నగరంలోని యువరాణి దీపక రాగం పాటతో కొవ్వొత్తులను వెలిగించే ఎవరినైనాను పెళ్లి చేసుకుంటానని శపథం చేస్తుంది. అంతకుముందే ఆమె ఆ పాటను పాడిన వ్యక్తి ఒక వికలాంగుడని తెలుసుకుని ఆశ్చర్యపడుతుంది. కానీ అతన్ని వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుంటుంది. రాజు అతన్ని చూసిన వెంటనే మునుపటిలో దొంగతనం నేరం క్రింద శిక్ష అనుభవించిన వ్యక్తి ఇప్పుడు తన సొంత కుమార్తెను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. అతను విక్రమార్కుడు తల నరికేందుకు అతని ఖడ్గాన్ని తీస్తాడు. ఆ సమయంలో విక్రమార్కుడు ఇవన్నీ శని యొక్క శక్తి కారణంగా జరుగుతున్నాయని గుర్తిస్తాడు. అతను చనిపోయే ముందు అతను శనిని ప్రార్థిస్తాడు. విక్రమార్కుడు తన తప్పులను అంగీకరిస్తాడు. ఆ తర్వాత శని ప్రత్యక్షమై అతనికి అతని ఆభరణాలు, కాళ్ళు, చేతులు మరియు అన్నీ తిరిగి ప్రసాదిస్తాడు. విక్రమార్కుడు తాను అనుభవించిన ఆ కష్టాలను సాధారణ ప్రజలకు ఇవ్వొద్దని శనిని అభ్యర్థిస్తాడు. ఆ తర్వాత శని ఇలా అంటాడు, నీలాంటి శక్తివంతమైన వ్యక్తి మాత్రమే ఇలాంటి బాధలు భరించగలడు, కానీ సాధారణ ప్రజలు భరించలేరని చెబుతాడు. శని అంగీకరించి అతను ఇలాంటి బాధలు పెట్టనని చెబుతాడు. ఇది అంతా అర్థం చేసుకున్న తర్వాత రాజు అతని కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. అదే సమయంలో దుకాణదారుడు రాజభవనానికి వచ్చి బాతు తన నోటి నుండి ఆభరణాలను వదిలేసిందని చెబుతాడు. అతను కూడా చక్రవర్తికి అతని కూతుర్ని ఇస్తాడు. విక్రమార్కుడు ఉజ్జయినికి తిరిగి చేరుకుంటాడు. శని దీవెనలతో శక్తివంతమైన చక్రవర్తిగా జీవిస్తాడు. ఆ తర్వాత తన రాజ్యానికి గొప్ప చక్రవర్తిగా సేవలందిస్తాడు విక్రమాదిత్యుడు. ఇవన్నీ కేవలం నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమార్కుడు గురించి ఎన్నో కథలు ఉంటాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి సమాచారం మరింత తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో. సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.